మంచిర్యాల కాంగ్రెస్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. బెల్లంపల్లిలో కాంగ్రెస్ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. బెల్లంపల్లి కాంగ్రెస్ టికెట్ గడ్డం వినోద్కు ఇవ్వటాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్పై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. బెల్లంపల్లి కాంగ్రెస్ టికెట్ స్థానికులకే ఇవ్వాలని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం మరి ఇక్కడ కావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే కొద్ది రోజులు ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో లోకల్ నాన్ లోకల్ అనే స్థానిక నాయకులంతా మరి దీని మీద ఫైట్ చేయడం జరిగింది. మరి పార్టీ మరి గడ్డ వినోద్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అసలు పార్టీ ఏం చెప్పుకుంటూ వచ్చింది, దీనికి ప్రధాన కారణం ఎవరు? మరి ఏదైతే సర్వేల ఆధారంగా మేము టికెట్లు ఇస్తాం, మీరు ప్రజలతో అమేకం కానీ ఎవరైతే ప్రజల సమక్షంలో ప్రజలతో కలిసిమెలిసి కార్యకర్తలతో ఉంటారో వాళ్ళకు టికెట్లు ఇస్తామని చెప్పి అధిష్టానం చెప్పి వాళ్ళ అసలు ఎన్నడూ కూడా బెల్లంపల్లి నియోజకవర్గం రాని వ్యక్తికి టికెట్ ఏ విధంగా ఇచ్చారో మరి అర్థం కావడం లేదు. సరే ఇచ్చినప్పటికీ కూడా దీనికి బాధ్యత ఎవరు? ఆయన వెళ్తాడు, ఈయన వెళ్తాడు, ఆయన వెళ్తాడు. టికెట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళది బాధ్యత, పార్టీ అధిష్టానానికి బాధ్యత. ఇక్కడ అందరితో మాట్లాడి అమేకమై క్యాండిడేట్లు గెలిపించుకోవాలని బాధ్యత పార్టీ తీసుకోవాలి. ఇలా పార్టీ మౌనాన్ని ఉంటుంది. కార్యకర్తలు ఇవాళ అనేకంగా 10 ఏళ్ల నుంచి అధికార పార్టీతో కొట్లాడుకుంటూ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ అధికార పార్టీతో కొట్లాడుకుంటూ మరి ప్రజలతో అనేకమైన సమస్యల మీద కొట్లాడిన నాయకులు ఉన్నారు. కార్యకర్తలు ప్రజల మద్దతు కూడా కొట్టుకొని కొట్లాడారు. మరి మంచిర్యాల కాంగ్రెస్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. బెల్లంపల్లి కాంగ్రెస్ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. బెల్లంపల్లి కాంగ్రెస్ టికెట్ గడ్డం వినోద్కు ఇవ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. రైట్ రమాదేవి, మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గం టికెట్ కాంగ్రెస్ పార్టీ గడ్డం వినోద్ కేటాయించడాన్ని నిరసిస్తూ కూడా ఏదైతే బెల్లంపల్లిలో ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నేతలైతే ఆందోళన చేపట్టారు. ఏదైతే ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే గడ్డం వినోద్ స్థానికుడు కాదు, స్థానికులు కాకుండా స్థానిక ఇతరులకి టికెట్ కేటాయించి స్థానికులను అవమానపరుస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం బెల్లంపల్లి నియోజకవర్గంలో శ్రమించినటువంటి వ్యక్తులు కాకుండా ఇలా పారాచూట్ నాయకులకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించడం అయితే దారుణం అని చెప్పి వీళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. ఏదేమన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా అధిష్టానం మరొకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా కూడా మేమందరం కూడా అధిష్టానము కాంగ్రెస్ పార్టీ టికెట్ వినోద్ కేటాయించిన విషయంలో కూడా మరోసారి ఆలోచన చేయాలి. టికెట్ ను అయితే అభ్యర్థిని మార్చే దిశగా ప్రయత్నం చేయాలి. లేదంటే కూడా మేమందరం కూడా కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ ఓటమి కోసమే పనిచేస్తామని చెప్పి కూడా వాళ్ళు కలకన్నిగా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవేళ అధిష్టానం ఇట్లా వినోద్ విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టకపోతే, అధిష్టానం పూర్ణ ఆలోచన చేయకపోతే ఖచ్చితంగా తమందరం కూడా తమ భవిష్యత్తు కార్యాచరణ 2 రోజులలో ప్రకటిస్తామని అయితే వాళ్ళు తెలుస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఏదైతే వినోద్ కూడా స్థానిక నేతలకు సమాచారం లేకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి కొంతమంది తీసుకొచ్చి కూడా కాంగ్రెస్ పార్టీలో కలిపి వాళ్ళతోనే ప్రచారాలు నిర్వహిస్తున్నారు. స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వడం లేదు కూడా జిల్లా స్థాయి నాయకులను కూడా ఇవాళ కలుపుకొని పోవడంతోనే సమస్యలు తలెత్తారని చెప్తారు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా అధిష్టానం కావచ్చు, వినోద్ కావచ్చు, ఖచ్చితంగా ఒకవేళ ఇట్లా అధిష్టానం విషయంలో కూడా సీరియస్ యాక్షన్ ఉండాలి. లేదంటే కూడా ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి అయితే వ్యతిరేకంగా పనిచేస్తామని వాళ్ళు కళాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నది. ఇది రమాదేవి. బెల్లంపల్లి టికెట్ ఇటు స్థానికులకే ఇవ్వాలని అక్కడ ఉన్నటువంటి అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అధిష్టానానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందంటారా? రైట్, తప్పకుండా. ఏదైతే అధిష్టానం ఏదైతే కాంగ్రెస్ స్థానిక ఉన్నటువంటి నేతలు కూడా జిల్లా స్థాయి నేతలు కూడా అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండల స్థాయి ఏదైతే నేతలందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఖచ్చితంగా దాదాపు 200 మంది వరకు కూడా హాజరైండు. మేమందరం కూడా ఏదైతే వినోద్ పై కూడా అధిష్టానానికి కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే స్థానిక నాయకులను కలుపుకొని పోవడం లేదు. అదేవిధంగా కూడా అధిష్టానం కూడా స్థానికంగా ఇక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కోసం పనిచేసి కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి తమను కాదనకుండా ఇక్కడ స్థానిక నాయకులకు సీటు కేటాయించకుండా హైదరాబాద్ లో ఉండి ఎప్పుడో వచ్చిపోయేటువంటి వినోద్ సీటు కేటాయించడాన్ని అయితే వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. అధిష్టానం కూడా వినోద్ సీటు విషయంలో కూడా మరోసారి ఆలోచించకపోతే కూడా తమందరం కూడా ముక్కుమడిగా కూడా రాజీనామా చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు వాళ్ళు తెలుస్తున్నటువంటి పరిస్థితి. రమాదేవి. రైట్, థ్యాంక్ యూ.